హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా ఈవీఎంలు మార్చేశారు అనే చర్చ దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది. 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. ఆ మాటకు వస్తే 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేక పక్షాలుగా ఉన్న యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీతో పాటు మరొక 17 రిజిస్టర్డ్ పార్టీలు, జాతీయ పార్టీలు కొన్ని, వీళ్ళంతా కూడా కలిసి ఆ భారతదేశంలో బ్యాలెట్ సిస్టంలోనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి, ఈవీఎంలు వద్దు అంటూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 17 రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సో అలా వెళ్ళిన పార్టీలలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. సో 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా అనుమానాలను వ్యక్తం చేసింది. అప్పుడు ఈవీఎంలు మార్చారనో, ఇంకేదో చేశారని అనుమానాలను తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేసింది. గతంలో సమాజ్వాదీ పార్టీ అటువంటి అనుమానాలను వ్యక్తం చేసింది. సో తెలంగాణలో 2018 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ కేసీఆర్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు లాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా మాటలు మాట్లాడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవడం, ఓడడం వేరే విషయం, కానీ ఈ స్థాయి ఓటమి ఖచ్చితంగా ప్రజలిచ్చిన ఓటమి కాదు, ఇది ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా జరిగిన ఓటమి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో నిన్న ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించిన ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఆయన మోసం చేశారనో లేకపోతే అన్యాయం చేశారనో మాట్లాడొచ్చు, ఇప్పుడు మాట్లాడలేము ఎందుకంటే ఆధారాలు లేవు అనే మాట మాట్లాడారు. బహుశా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట కూడా, మాజీ ముఖ్యమంత్రి, సో ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, సో ఆయన మాట్లాడిన మాట కూడా ఈవీఎంల కోణంలోనే మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తాజాగా కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ, ఆయన ఈరోజు ఉదయం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ నుంచి ఇటువంటి ఫిజికల్గా కాకుండా టెక్నాలజీ సాయంతో ట్యాంపర్ చేసినట్టుగా మాకు సమాచారం ఉంది, తొందరలోనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటికి వస్తాయని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్నికలు ముగిసిన తరువాత ఎక్కడికి వెళ్ళారనే విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు, ఆ పర్యటనను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వస్తోంది, ఆ పర్యటనలో ఏదో జరిగింది అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు మాకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు ఇదే అనుమానం మాకు వస్తుంది అని చెప్తున్నారు. క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్న ప్రాంతాలకు సంబంధించిన బూతుల్లో అటువంటి ఈవీఎంల్లో కూడా మాకు మెజారిటీ రాకపోగా మేము మైనస్లో పడిపోయిన పరిస్థితులు వచ్చాయి. సో మాకు కళ్ళ ముందు కనపడుతుంది, ఆ బూత్లో, ఆ వార్డులో ఎవరు ఎంతమంది ఓట్లు వేస్తారనేది మాకు తెలుస్తుంది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరి ఓట్లు ఉంటాయి ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. సో అటువంటి ప్రాంతాలలో కూడా మా ఓట్లు మాకు కాకుండా మా ప్రత్యర్థి పార్టీకి ఎలా పడతాయి, మా ప్రత్యర్థి పార్టీకి అటువంటి చోట్ల మెజారిటీలు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా అనుమానాలకి దారితీస్తున్నాయి, అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఇది ఇక్కడ మాత్రమే కాదు, కడప జిల్లాలోనే మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది అని మేము నమ్ముతున్నామని చెప్తున్నారైనా. ఈ అంశంపైన న్యాయ పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది అంటున్నారు. న్యాయ పోరాటం చేసైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలను ఏ రకంగా ట్యాంపర్ చేశారో బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. అంతేకాదు విదేశీ పర్యటనలకు వెళ్ళిన అంశాన్ని, వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలకు వెళ్ళిన అంశాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు, ఇన్నిసార్లు మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఇన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నప్పటికీ, మీడియా మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు ఆ అంశాన్ని హైడ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో వాళ్ళు రహస్యంగా ఉంచినప్పటికీ ఆ వివరాలు తొందరలోనే మేము బయట పెడతామని కూడా రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా మరొకసారి ఈవీఎంలు ట్యాంపరింగ్లు, ఈవీఎంలు ద్వారా ఏదో చేశారు, ఈవీఎంల ద్వారా ఫలితాలను మార్చేశారు లాంటి ఒక చర్చ, అటువంటి ఒక విమర్శలు రావడం చూస్తున్నాం. సో ఈ విమర్శలు, ఈ చర్చ ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.